గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. శ్రీరామ ప్రాపర్టీస్ లోని ఈవీసీ కంపెనీ ఏదైతే ఉందో 11 ప్రాజెక్టులు అపార్ట్మెంట్లు కడుతుంది. అపార్ట్మెంట్లో ఎటువంటి సేఫ్టీ లేకుండా కన్స్ట్రక్షన్ చేయడం వల్ల ఈరోజు ల్యాండ్ పడిపోయి ఒక మైలు మృతి చెందింది. ఒకరికి ఎన్నుపోసి ఇరిగిపోయింది, ఒకరికి కాలు ఇరిగిపోయింది. ఈ అన్నిటికీ కారణం ఎవరంటే ప్రభుత్వం, టౌన్ ప్లానింగ్, జీవీఎంసీ అధికారులు కన్స్ట్రక్షన్ జరుగుతున్న దగ్గర ఎటువంటి దర్యాప్తులు జరగకంట, ఎటువంటి తనిఖీలు చేయకంట ఈరోజు ప్రాణాల మీద బిల్డింగులు కట్టే పరిస్థితి మధురవాడికి దాపరిచ్చింది. ఇది కారణం పూర్తిగా జీవీఎంసీ అధికారులే బాధ్యత వహించాలి. కాబట్టి ఏదైతే మృతి చెందిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు పూర్తిగా న్యాయం జరగాలి. ఇటువంటి పునరావృతం జరగకంట చూడవలసినటువంటి బాధ్యత జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులది. వెంటనే ఇక్కడ జరుగుతున్న బిల్డింగుల మీద వెంటనే దర్యాప్తు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటిగా డిమాండ్ చేస్తాం. గతంలో జరిగాయంటండి, గతంలో తరచుగా జరుగుతూనే ఉంటున్నాయి. కాకపోతే ఇది లోనికి ఉండడం వల్ల ఎవరికి కూడా తెలియట్లేదు. వాళ్ళు ఏదో కామప్ చేసి పంపించేస్తున్నారు. కాబట్టి పోలీసు జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ మొత్తం 3 బృందంగా ఏర్పడి దీని మీద దర్యాప్తు చేయాలి. సేఫ్టీ మెజర్స్ కంపల్సరిగా పాటించాలని చెప్పి జీవీఎంసీ ఒత్తిడి చేయాలి, లేదంటే పర్మిషన్ ఇవ్వకూడదు. మరి ఏమి చర్యలు తీసుకోలేదు అని కార్మికులు చెప్తున్నారు. ఇక్కడ తాగనందుకు మంచినీళ్ళు కూడా కార్మికులకు ఉండవంట. మంచినీళ్ళు కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటేనే పని చేసుకోవడం. ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత చాలా నిర్లక్ష్యంగా ఎవరిచ్చారు అందరూ ఇప్పటి వరకు కూడా. కాబట్టి సిఐటిగా పూర్తిగా ఖండిస్తున్నాం. వెంటనే ఈ బిల్డింగ్ అసోసియేషన్లు ఏవైతే ఉన్నాయో కూర్చోబెట్టి సేఫ్టీ మెజర్స్ ఉంటేనే బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వాలని మా పూర్తి ఒపీనియన్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.